హే గైస్, అయితే ఈరోజు మనము ట్రేడ్ రివ్యూ అయితే చేద్దాము. సో యాక్చువల్లీ రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినప్పటి నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ ట్రేడింగ్ గురించి సంథింగ్ నేర్చుకొని నాకు డైలీ నాకు అనేది మెసేజ్ చేస్తుంటారు. సో ఈ ఛానల్ అనేది సంథింగ్ నేర్చుకొని సో నా ఓన్గా నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను, వాళ్ళ ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ నాకు షేర్ చేస్తుంటారు. దానికి రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఎంతవరకు ఎవరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చే ముందు మీ ఎక్స్పెక్టేషన్ ఒకటే పెట్టుకోండి, ఇక్కడ నేర్చుకోవడానికి మాత్రమే రండి. సో ఇక్కడ ఇచ్చే కాల్స్ టిప్స్ తీసుకుందామని కాదు, ఇక్కడ ఉండే మనం డైలీ ట్రేడ్ రివ్యూ చేసుకుంటూ ఉంటాం. సో ట్రేడ్ ఎలా సక్సెస్ అయింది, ఎలా ఫెయిల్యూర్ అయింది, సో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలేము, ఏంటి ఎవ్రీథింగ్ అనేది మనము ట్రేడ్ రివ్యూ అనేది చేస్తుంటాము. సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అలానే ఇంతవరకు మీరు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వలేదో, సో మనకు 1381 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు ఒకసారి జాయిన్ అయ్యి బెల్ ఆన్లో పెట్టుకోండి. సో మనం చేసే వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో టైం వేస్ట్ చేయకుండా మనం ట్రేడ్ రివ్యూ అది చూద్దాం ఈరోజు. సో ఈరోజు యాక్చువల్లీ గైస్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గ్యాప్ అప్ అయింది. అంటే ప్రీవియస్ డే హై కంటే కింద గ్యాప్ అప్ లైట్గా. సో ప్రీవియస్ డే హై కంటే కింద ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఓపెన్ అయిన మార్కెట్ లిటిల్ అలా పైకి వెళ్ళేసి ఒక్కసారిగా చూడండి, అరౌండ్ మనకి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 120-140 పాయింట్స్ కింద ఒక్కసారిగా షార్ప్గా వచ్చి వితిన్ 3 మినిట్స్లో మళ్ళీ పైకి వెళ్ళేసి క్లోజ్ చేశారు. సో ఇది మనం చూస్తే కైండ్ ఆఫ్ ఇది ఎలా ఉంటుందంటే ఇంత పెద్ద విక్ ఫామ్ చేసుకొని వచ్చింది. బట్ ఇక్కడ మనందరికి మార్కెట్ సెంటిమెంట్ తెలియదు. 51,250, 51,259 ఈ రేంజ్లో మార్కెట్ అనేది ప్రీవియస్ డే అంటే ఎస్టర్డే మార్కెట్ మల్టిపుల్ టైం రిజెక్షన్ ఫేస్ చేసింది. చూడండి ఇక్కడ 1 2 3 4 5. సో ఇక్కడ చాలాసేపు కన్సల్ట్ అయ్యి మార్కెట్ ఒక రిజెక్షన్ అనేది ఫేస్ చేసింది. సో మనందరికి తెలుసు 51,250 బ్యాంక్ నిఫ్టీలో ఎస్టర్డే మనం చూసుకుంటే ఒకప్పుడు ఇది సపోర్టు, ఎస్టర్డే మల్టిపుల్ రిజెక్షన్ అనేది ఫేస్ చేసింది. సో అది మనకు తెలుసు. సో ఆబ్వియస్లీ ఆ టైంలో నేను పుట్ సైడ్ ఇందామని 51,250 మార్కెట్లో ఉంటే 51,500 పుట్ చూస్తుంటాం. నేను యాక్చువల్లీ బస్సులో ట్రావెల్ చేస్తూ చూస్తున్నాను. సో 3 మినిట్ టైం ఫ్రేమ్లో చూడండి గైస్, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి కూడా నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ వీడియో ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి కూడా మీరు ఒకసారి చూడండి. ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక్కటే తెలుసుకున్నా కానీ మనం ట్రేడ్స్ అనేది అట్లీస్ట్ వీక్లీ 2 or 3 ట్రేడ్స్ మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఫర్దర్గా కూడా ఇంకొక వీడియో చేస్తాను. ఒక మంచి సెటప్ అనేది వచ్చింది, అది మీరు చూసుకోవచ్చు. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసుకోవచ్చు. చూడండి, మార్నింగ్ ఒక 3 మినిట్స్లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో పుట్ సైడ్. సో పుట్ సైడ్ మీరు సెంటిమెంట్ ఎలా, ఇన్వర్టెడ్ హ్యామర్ సెంటిమెంట్ సైకాలజీ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ అయిన ఈ క్యాండిల్ సో ఇంత దూరం పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ దాన్ని సెల్లర్స్ ఇలా పుష్ చేసి దాని దగ్గరలో క్లోజ్ చేసి, సో బాడీ చూడండి, బాడీ కంటే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఎక్కువ ఉంది ఈ విక్. సో ఇది కంప్లీట్ ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఈ ఒక్క ఇండికేషన్ మనకు తెలుసు. మోర్ ఓవర్ మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసినట్టుగానే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అయింది. అలానే ఏషియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ మిక్స్లో ఉన్నాయి. సో చాలా వరకు నెగిటివ్లో ఉన్నాయి, నెగిటివ్ సెంటిమెంట్స్తో నడుస్తున్నాయి. సో అప్పుడు ఆబ్వియస్లీ మనకు 51,250 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అలానే మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ ఇవన్నీ మనకు నెగిటివ్ ఇండికేషన్ చేస్తున్నాయి. ఆబ్వియస్లీ మార్కెట్లో పుట్ సైడ్ అనేది ఉంటుంది. బట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఏమి అప్డేట్ చేయలేదు బేసిక్గా. సో ఇక్కడ చూడండి, పుట్ సైడ్ మంచిగా మూవ్ వచ్చింది. సో ఈ క్యాండిల్ ఫామ్ అయితే ఇప్పుడు నేను చూశాను, బట్ అప్డేట్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను అంత అప్డేట్ చేయలేకపోయాను. సో అక్కడ నుంచి ఒక్కసారిగా మార్కెట్ ఇలా షార్ప్గా కిందకు వస్తుంది. నేను అనుకున్నాను 50,989 ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాను. బట్ అక్కడ సపోర్ట్ తీసుకుని ఇంకొంచెం కిందకు వచ్చింది. కిందకు వచ్చి 50,940 దగ్గర జస్ట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూడండి, మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి ఇక్కడ మనకు ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది. సో ట్రెండ్ ఇక్కడికి వీక్ అవుతున్నట్టు. సో నెక్స్ట్ ఈ పుట్ సైడ్ మనం ఇంత క్యాప్చర్ చేసాం కదా.
సో ఇక్కడ నుంచి చూస్తే మీకు పుట్ సైడ్ మార్నింగ్ అనేది ఈరోజు వోలటైలిటీ బాగుంది గైస్. సో పుట్ సైడ్ కాల్ సైడ్ మీకు మంచిగా ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్లోజింగ్ దగ్గర మీ ఎంట్రీ తీసుకుంటే, సో జస్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఇక్కడ 6-10 పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం బఫరింగ్ ఒక 10 పాయింట్స్ 20-25 పాయింట్స్ మన స్టాప్ లాస్ పెట్టుకుంటే, సో అక్కడ నుంచి మనం చూడండి మనకి ఇక్కడ వరకు మనం చూసుకుంటే మనకు అరౌండ్ 200 పాయింట్స్ మినిమం 200 పాయింట్స్ ఈజీగా వచ్చాయి. సో ఈ 200 పాయింట్స్ మనకు ఇక్కడ చూడండి అరౌండ్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసాయి. సో 2 పెద్ద 15 మినిట్స్ క్యాండిల్స్ పడ్డాయి, పుట్ సైడ్ మంచిగా వచ్చిందన్నమాట. ఇది ఒక ట్రేడ్ ఇన్వర్టెడ్ హ్యామర్తో మార్కెట్ సెంటిమెంట్తో మార్నింగ్ ట్రేడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చార్ట్ ప్యాటర్న్ ఉంది. ఈ చార్ట్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ 3 క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే, మీకు ఏమర్థం అవుతుంది అక్కడ, సో దీన్ని మార్నింగ్ స్టార్ అంటారు గైస్. ఈ 3 క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ చూడండి ఈ 3 క్యాండిల్స్, సో ఇది ఒక మార్నింగ్ స్టార్. ఈ 3 క్యాండిల్స్ ఒక మార్నింగ్ స్టార్. సో మార్కెట్ ట్రెండ్ అనేది అలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు బాటంలో ఈ విధంగా మార్నింగ్ స్టార్ ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ మార్కెట్ బులిష్ రివర్సల్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జరిగింది. మార్కెట్ ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ చూడండి మార్కెట్ 50,989 ఇది ఒకప్పుడు రెసిస్టెన్స్ ఏరియా ఇది. సో 50,989 ఒకప్పుడు ఇది రెసిస్టెన్స్ ఏరియా ఇది. సో ఇది నేను లాస్ట్ వన్ మంత్ 1 వీక్ నుంచి జరిగిన ఇవన్నీ రెసిస్టెన్స్ అని నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అని డ్రా చేసుకుంటాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇలా పైకి వచ్చి జస్ట్ రిట్రేస్ అయ్యి చూడండి, మీకు ఈజీ వేలో అర్థమవుతుంది చెప్తాను. సో మార్కెట్ ఈ విధంగా మార్నింగ్ స్టార్ ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి పైకి వచ్చి జస్ట్ అలా రిట్రేస్ అయ్యి చూడండి మార్నింగ్ ఎక్కడైతే రిజెక్షన్ ఫేస్ చేసిందో 51,250 వరకు మార్కెట్ ర్యాలీ జరిగింది. సో అది కాల్ సైడ్. మనం అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది 50,940, మనం 50,800 ఇందామండికి వెళ్తే, సో ఇందామండికి మనం వెళ్ళినప్పుడు మనకు చూడండి ఇక్కడ ఎక్కడైతే స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇక్కడ ఈ హ్యామర్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మన ఎంట్రీ తీసుకుంటే, సో మార్నింగ్ పుట్ సైడ్ 200 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి ఇక్కడ అరౌండ్ 170 పాయింట్స్ వచ్చాయి. బేసిక్గా కొందరు ఈ స్పిన్నింగ్ టాప్ ఫామ్ చేస్తే ఇక్కడ నుంచే తీసుకుంటారు. ఇక్కడ కూడా ఒక 200 పాయింట్స్ ఈజీగా వచ్చాయి. సో చాలామంది క్యాప్చర్ చేశారు కాల్ సైడ్, మార్నింగ్ పుట్ సైడ్ అయితే కొంచెం ఇది చేశారు. సో నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్ అంటున్నారు కదా గైస్, ఇక్కడ చూడండి చార్ట్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేసిన చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి డబుల్ బాటమ్. దీన్నే డబుల్ ప్యాటర్న్ అంటారు. చూడండి ఈ విధంగా. సో ఇలా డబుల్ బాటంతో డబుల్ ప్యాటర్న్ అనేది ఎంత ర్యాలీ జరిగిందంటే నెక్స్ట్ కాల్ సైడ్. సో నెక్స్ట్ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, పుట్ సైడ్ ఒకసారి మనకి ఇచ్చింది, తర్వాత కాల్ సైడ్ ఇచ్చింది, నెక్స్ట్ పుట్ సైడ్ మళ్ళీ కాల్ సైడ్. 4 ట్రేడ్స్ అనేవి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇక్కడ మంచిగా వచ్చాయి. సో ఇక్కడ మార్కెట్ అగైన్ దీన్ని డబుల్ టాప్ అంటారు. ఒకసారి ఇక్కడ టాప్ ఫామ్ చేసింది, నెక్స్ట్ టాప్ వచ్చింది. సో అక్కడ నుంచి స్లో మూమెంట్తో కిందకు వచ్చేసి ఇప్పుడైతే గైస్ మనము ఈ ఏరియాలో ప్రీవియస్గా ఒకసారి సపోర్ట్ తీసుకొని మార్కెట్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చినప్పుడు మనం మళ్ళీ కాల్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాలి. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది ఫ్రీక్వెంట్గా మినిమం 1 వీక్లో మినిమం 2 టైమ్స్ వస్తుంది. ఇదే ప్యాటర్న్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈరోజు వచ్చింది, సో ఫ్రైడే వచ్చింది, ఇక్కడ చూడండి ఫ్రైడే సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, రైట్. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ గైస్ మీరు గుర్తుపెట్టుకుంటే దీనిపైన ఈజీగా మనం ట్రేడ్స్ అనేది చేయొచ్చు. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది చాలా ఇదిగా ఉంటుంది, దాంతో మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది డబ్ల్యూ ప్యాటర్న్. సో ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగే ఉంది, ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. సో మనకు ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకుంటే దీనిపైన నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో నేను మల్టిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్, రైట్. డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ ఎం ప్యాటర్న్. డబ్ల్యూ ప్యాటర్న్ అంటే బులిష్ ప్యాటర్న్. సో డబుల్ బాటమ్ ఫామ్ చేస్తే మార్కెట్ పైకి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం డబ్ల్యూ ప్యాటర్న్తో మనం ట్రేడ్ చేయొచ్చు గైస్, రైట్. సో మీలో ఎంతమంది అయితే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి ట్రేడ్ సక్సెస్ఫుల్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి.
అలానే మన ఛానల్తో స్టే చేయండి. మనం చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సంథింగ్ నేర్చుకోండి, నేర్చుకొని ట్రేడ్ చేయండి. సో హరి ఏం లేదు. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.